పని తీరిందా? నాదైతే ఇవాళ 5 గంటలకు లేస్తాను ఫ్రెండ్స్. చూడండి, అలుపుకొని ఇవన్నీ చేసుకొని ముగ్గులు వేసుకునేసరికి 9 అవుతుంది ఫ్రెండ్స్, దేవుడికి దీపం పెట్టే వరకు. మీ పని అయిపోయిందా ఫ్రెండ్స్? మీరు కూడా ఇలా అని అనుకుంటారా? చూడండి ఎర్రగా, నేనైతే ఇదైతే తీసుకొచ్చాను. దీన్ని ఏమంటారు? జాజు ఫ్రెండ్స్. మనకి ఎర్రమన్న దొరకదు కదా ఇక్కడ సిటీలో, అందుకే జాజు అయితే తీసుకొచ్చి ఇలా అలికాను. చూడండి నా ముక్కులు చూడండి ఫ్రెండ్స్, మా ముక్కలు చూడు. చేసిన చూడండి ఫ్రెండ్స్, ఇది మా తులసి మొక్క. జాజు అయితే ఇలా ఇలా అలుకుంటాను నేను. అదేమో మనీ ప్లాంట్ అండి, అదేమో అది బిల్వదళం చెట్టు, అదేమో తమలపాకు చెట్టు అండి. చూడండి, బిల్వదళం చెట్టు అయితే నేను తీసుకొచ్చినాక పెట్టినాక మొత్తం ఎండిపోయి ఆకంతా రాలిపోయింది. ఇదైతే మళ్ళీ మంచి ఇగురు వచ్చింది. చూడండి, మంచిగా వచ్చింది. ఇగో ఇవేమో శంకు పూల చెట్టు అండి, బ్లూ కలర్ పూస్తుంది కదా శంకు పూలు, ఆ చెట్టు గింజలు వేస్తే ఇక్కడైతే పెరిగింది ఇలా. ఫ్రెండ్స్, ఇది మా చిన్న కడప, ఒకటే కడప అండి, ఒకటే డోర్ మాది. ఆ కడప ముందు కూడా ఇలా అనుకుంటాను నేను జాదు అది తీసుకొని. పొద్దున 5 గంటలకు లేస్తే 7-8 గంటల వరకు వంట పూజ అన్నీ అయిపోతాయి ఫ్రెండ్స్. లేట్ అవుతుంది. శుక్రవారం, సోమవారం, మంగళవారం చేసుకోవాలంటే చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ చేసుకొని డ్యూటీకి వెళ్ళాలి కదా. మీ పని తీరిందా ఫ్రెండ్స్? మీకు ఎర్రమన్ను దొరుకుతుందా ఫ్రెండ్స్? పల్లెటూరులో ఎర్రమన్ను దొరకదా? పల్లెటూరులో అంటే ఎర్రమన్ను ఉంటుంది కానీ మనకు సిటీలో ఉండదు కదా. ఉంటుంది కాబట్టి జాజు తెచ్చుకొని అయితే ఇలా అలుకోండి, ఎర్రమన్ను లాగానే ఉంటుంది, సేమ్ అలానే ఉంటుందండి. ఇలా అలుకుంటేనైతే బాగుంటుంది. ఇంటి ముందటైనా కూడా మనకు చెట్ల కాడైనా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే ఇలా అలికాను, ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా మీకు కూడా ఎర్రమన్ను దొరకకుంటే ఇలా జాజు అయితే తీసుకొని ఇలా అలుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ మరి.